ఓం శ్రీ గురుభ్యో నమః. మనం ₹1 కూడా ఖర్చు లేకుండా పుణ్యాన్ని సంపాదించుకోవచ్చా అంటే సమాధానం ఖచ్చితంగా అవును అని చెప్తాం. చాలామంది పుణ్యకర్మ అనగానే యజ్ఞాలు చేయాలి, యాగాలు చేయాలి, దానాలు చేయాలి, లేకుంటే పుణ్యం రాదు అని అనుకుంటూ ఉంటారు. అది నిజమే, వాస్తవమే. కానీ ఈ రూపాయి కూడా ఖర్చు లేకుండా పుణ్యం సంపాదించే మార్గం, బ్రహ్మాండమైనటువంటి మార్గం ఒకటి ఉంది. వాస్తవానికి చెప్పాలంటే పుణ్యకర్మ చేయడమే చాలా చాలా సులభం, పాపకర్మ చేయడం చాలా చాలా కష్టం. ఈ రహస్యం జనాలు అర్థం చేసుకోవడం లేదు. కష్టమైనటువంటి పాపకర్మను తేలిగ్గా చేయగలుగుతున్నారు, తేలికైనటువంటి పుణ్యకర్మ చేయలేకపోతున్నారు. ఈ తేలికని ఎందుకంటున్నామంటే మనం యుగ లక్షణాలు అర్థం చేసుకోవాలి. కలియుగానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. కలియుగంలో అన్ని దోషాలు ఎక్కువ. ఒకటో రెండో గుణాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఆ గుణాలు మామూలు గుణాలు కాదు, అది సరిగ్గా అర్థం చేసుకుంటే. ఒకటి, కలవు కేశవ కీర్తనం అన్నారు, కేవలం భగవన్నామ స్మరణతో తరించిపోవచ్చు, అది పక్కన పెడదాం. రెండవది, అద్భుతమైనటువంటి ఈ యుగానికి ఉన్నటువంటి గుణం ఏమిటంటే పాపకర్మ చేస్తే కానీ ఆ యొక్క ఫలితం మనిషికి అంటదు, చేస్తే అంటుతుంది. కానీ పుణ్యకర్మ సంకల్ప మాత్రం చేత మనకు అటువంటి ఆ కార్యక్రమం చేసినటువంటి ఫలం మనకు అందుతుంది. ఒకడు ఆకలితో ఉన్నాడు, వాడికి భోజనం పెట్టాలి, పెడితే బాగుండే, నా దగ్గర ప్రస్తుతానికి లేదే అన్న సంకల్పం మాత్రం చేత వాడికి పెట్టినటువంటి ఫలితం మనకు లభిస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని మనం రూపాయి కూడా ఖర్చు లేకుండా పుణ్యాన్ని ఎలా సంపాదించుకోవాలి, చాలా తేలిక. ఇది నిత్యము చేయొచ్చు. మనం ఎంతో సమయం కూడా పట్టదు, ఒక్క నిమిషం కూడా పట్టదు. అనంతమైనటువంటి పుణ్యాన్ని మనం సంపాదించుకోవచ్చు. మీరు కూడా ఇలా చేయండి. చిన్న ప్రార్థన, అంతకుమించి ఏమీ లేదు. ఏమిటంటే భోజనం తినే ముందు ఒకసారిగా భోజన నమస్కార శ్లోకం ఏమిటో చెప్పుకోవచ్చు. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నో బ్రహ్మణవతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. కొంతమంది ఆ శ్లోకం చెప్పుకోవచ్చు, లేకపోయినా నష్టమేం లేదు. అన్నపూర్ణ సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యతం భిక్షాందేహి చ పార్వతి. ఈ శ్లోకం కూడా చెప్పుకోవచ్చు, చెప్పుకోకపోయినా నష్టమేం లేదు. చెప్పుకోండి, వీలైతే చెప్పుకొని అన్నపూర్ణదేవికి ఒకసారి నమస్కారం చేసుకోండి. తల్లి, ఈరోజు నాకు తినడానికి ఈ ఆహారాన్ని ఇచ్చావు, నేను నీకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఈరోజు ఆహారం తింటున్నామంటే అది మన నిర్వాహకం కాదు, మన శక్తితో సంపాదించుకున్నది కాదు అని. డబ్బులు నాదే కదండి, ఉద్యోగం చేశాను, వ్యాపారం చేసి డబ్బులు వచ్చినాయి, నా ఆహారాన్ని సంపాదించుకున్నాను అనకండి. ఎందుకంటే చాలాసార్లు జోబులో డబ్బులు ఉండొచ్చు, తినడానికి తిండి దొరకపోవచ్చు, మరి అప్పుడేమైంది నీ డబ్బు? కాబట్టి ప్రతిదీ మన నిర్వాహకం అనుకోకూడదు. కాబట్టి ఆవిడ అనుగ్రహం, అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం వల్ల ఈరోజు కడుపుండా తింటున్నాం. ఎంతమంది ఆహారం ఇంట్లో ఉండి జోబులో డబ్బులు ఉండి తినడానికి సమయం లేక వెళ్ళిపోతున్నారు? వాళ్ళంతా తినగలుగుతున్నారా? ఆవిడ అనుగ్రహం లేదు. కాబట్టి నాకు ఆ అనుగ్రహాన్ని ఇచ్చావు తల్లి, సంపూర్ణంగా ఆహారాన్ని తింటున్నాను. కానీ నా దేశంలో ఏ జీవి, అది మనిషి కావచ్చు, జంతువు కావచ్చు, కుక్క పిల్లి ఎవరైనా కావచ్చు, ఏ జీవి కూడా ఈ పూట ఆకలితో బాధపడకుండా వాళ్ళకి ఏదో విధంగా ఎవరినో ఒకరిని ప్రేరేపణ చేసి వాళ్ళకి ఆహారం అందేలా చూడు తల్లి. అవసరమైతే నన్ను కూడా పనిముట్టుగా వాడుకో. ఏ ఒక్కరూ కూడా ఆకలితో పసుతో ఈ పూట గడపకుందురుగాక అని మనస్ఫూర్తిగా మనం కోరుకోగలిగితే మనకు వచ్చే పుణ్యం అంతా ఇంత కాదు, వాళ్ళందరికీ ఆహారం పెట్టినటువంటి పుణ్య ఫలితం మనకు వస్తుంది. ఇక్కడ ఒక రహస్యం చెప్తున్నాం. ఎప్పుడైనా సరే మన క్షేమం గురించి భగవంతుని అడిగితే ఆ యొక్క కోరికని పెండింగ్లో పెడతాడు దేవుడు. ఎవరైతే లోకక్షేమం గురించి అడుగుతారో వాళ్ళని వెంటనే వాడి యొక్క క్షేమాన్ని భగవంతుడు చూస్తాడు. ఎందుకంటే నువ్వు అడిగింది లోకక్షేమం గురించి అడుగుతున్నాడు కాబట్టి వీడు క్షేమంగా ఉండాలి అని భగవంతుడు ముందుగా మన యొక్క క్షేమాన్ని చూస్తాడు. అంటే ఇవన్నీ అర్థం చేసుకొని మనం కుట్రపూరితంగా దేవుడు ఇలాంటి వాడు కదా, అడిగితే సరిపోదు కదా అనకూడదు. కానీ మనస్ఫూర్తిగా మనము లోకక్షేమం కోరుకోవాలి. అటువంటి మనస్సును కూడా మనం అభివృద్ధి చేసుకోవాలి. కాబట్టి మనస్ఫూర్తిగా మనం తినే 3 పూటలో కూడా భోజనం తినే ముందు ఖచ్చితంగా అమ్మవారికి అర్పణ చేసి ప్రసాదంగా తింటున్నాను తల్లి. ఇదే విధంగా ఏ జీవి కూడా ప్రపంచంలో, నా దేశంలో ఎవరు కూడా ఆకలితో
ఉండకుందురుగాక ఈ పూట, ఏదో విధంగా వాళ్ళకి ఆహారం అందునుగాక, అవసరమైతే నన్ను కూడా అందులో భాగస్వామిని చేయతల్లి అని మనస్ఫూర్తిగా వేడుకోగలిగితే మీకు వచ్చే పుణ్యం చాలా అపారమైనటువంటి పుణ్యం వస్తుంది. దీనికి రూపాయి కూడా ఖర్చులు చూసారా. కాబట్టి తేలిగ్గా పుణ్యాన్ని సంపాదించుకోండి. అలా చేస్తూ చేస్తూ ఉంటే మీరు నెల రోజులు చేయండి, మీ ఆలోచనలు సక్రమంగా, మీ ఆలోచనలు కూడా మారిపోతూ ఉంటాయి. మీకు లోకక్షేమం కోరుకునేటువంటి గుణం మీలో తయారైపోతూ ఉంటుంది. కాబట్టి ఇది చేసి చూడండి, ఫలితాన్ని పొందుతుంది. శుభం.